సాధారణంగా మనం బెండకాయతో ఫ్రై లేదా పులుసు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మన వీడియోలో బెండకాయ మరియు ఆలుగడ్డ కలిపి నోటికి ఎంతో రుచిగా అనిపించే ఒక స్పెషల్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కూర అన్నంలోకి మాత్రమే కాదు, వేడివేడి చపాతి లేదా రోటీల్లోకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రుచికరమైన ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ బెండకాయలను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తొడిమలు తీసేసుకొని ఒక్కొక్క బెండకాయని 3 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని, తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వేసేసుకొని చిటికెడు పసుపుని, 1 స్పూన్ దాకా నూనెను వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి యాడ్ చేసేసుకుంటూ వీటిని ఒక 80% ఫ్రై చేయండి. ఇలా పసుపు ఆయిల్ వేసి వేయించడం వల్ల బెండకాయలోని జిగురు మొత్తం వెళ్ళిపోతుంది. వేయించుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కిలో ఆలుని తొక్క తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి కూడా చిటికెడు పసుపుని, 1 స్పూన్ నూనె వేసేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పసుపు వేయడం వల్ల ఆలు ముక్కలు మనకి నల్లబడుకోకుండా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇలా వేయించుకున్న ఆలు ముక్కల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరికొద్దిగా నూనె వేసేసుకొని 1 స్పూన్ జీలకర్రని వేసి బాగా ఫ్రై చేసుకున్నాక చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరుగును కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమోటాలు తీసుకున్నానండి. బాగా పడిన టమోటా తీసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. ఈ టమోటా ప్యూరీ అంతా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, టమోటా ప్యూరీలో వాటర్ ఇంకిపోయి దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, మరొక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇదంతా మళ్ళీ కలుపుతూ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మసాలా అంతా మనకి పచ్చివాసన పోవాలి. తర్వాత ఇందులోకి ఒకే 1 స్పూన్ పెరుగును వేసుకోవాలి. అది కూడా పుల్లటి పెరుగు కాదండి, ఫ్రెష్ పెరుగు తీసుకొని 1 స్పూన్ వేసుకొని ఇదంతా బాగా కలుపుతూ మళ్ళీ 1 నిమిషం వేయించుకోవాలి. పెరుగు వేయడం వల్ల బెండకాయలో జిగురు లేకోకుండా కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని 1 స్పూన్ దాకా వేసుకోండి. ఇదంతా 1 నిమిషం వేయించుకున్నాం కదా. తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మరి పలుచగా లేకోకుండా కాస్త చిక్కగా ఉండేలాగా చూసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 100 ml దాకా వాటర్ వేసాను. వాటర్ వేసి ఇదంతా బాగా కలిసేలా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు, ఆలు, అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి అంతా బాగా కలిసేలాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మొత్తంగా 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇలా చిక్కటి గ్రేవీతో ముక్కలకి మంచిగా మసాలా అంటుకొని చాలా చాలా బాగుంటుంది. ఏ మాత్రం జిగురు లేకోకుండా ఉంది చూడండి. కర్రీ జిగురు లేకోకుండా చాలా టేస్టీగా, చాలా స్పైసీగా భలే ఉంటుందండి. చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్, ముద్ద ఇలా అన్నింటిలోకి సూపర్గా ఉంటుంది. చూసారా ఎంత తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చో. అంతేనండి. పైన కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసేసుకోవడమే. మరీ ఫ్రై లాగా పొడి పొడిగా కాకుండా కాస్త గుజ్జు గుజ్జుగా అన్నంలో కలుపుకొని తినడానికైనా లేదా చపాతీ రోటీస్లోకైనా చాలా బాగుంటుందండి. తక్కువ మసాలాతో ఎంతో రుచికరమైన ఈ కర్రీని మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.